నా కోసం మీరు ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్తున్నాడు యేసయ్య. అందుకే నా నిమిత్తం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకో తెలుసా? మీ పిల్లలు ఇంకా రక్షణలో లేకపోతే వారి కోసం ఏడవండి. కొంతమంది విశ్వాసుల కుటుంబాల్లో అందరూ ఇంకా రక్షణ పొందలే, పిల్లలు రక్షణ పొందలే, పెద్దలు రక్షణ పొందలే, ఎవరు రక్షణ పొందలే. వాళ్ళ కోసం ఏడవండి అంటున్నాడు. పాత నిబంధనలో చెప్పబడిన లేఖనాలన్నింటినీ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. మెస్సయ్య వస్తాడు, సిలువ వేయబడతాడు, ఆయన రక్తం ద్వారా మనుషులకు పాప క్షమాపణ అని చెప్పి ఎన్నో లేఖనాలు ప్రవక్తలు చెప్పుకుంటూ వచ్చారు. ఆ నెరవేర్పే ఇప్పుడు జరిగే సిలువ. కాబట్టి మీరు ఏడవకండి సిలువను చూసి అని అంటున్నాడు. అంటూ ఇక్కడ ఏం జరుగుతుందో యేసయ్యకు అవగాహన ఉంది. అంటే నేను మరలా 3వ దినాన తిరిగి లేస్తాను అనే అవగాహన ఉంది కాబట్టి ఏడవకండి అని అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 23వ అధ్యాయం 27 నుంచి 31 వరకు చదువుకుందాం. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పచ్చి మానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదురో అని చెప్పాను. ద క్రాస్, సిలువను గురించి నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే గుడ్ ఫ్రైడే దినాల్లో మనం ఉంటున్నాము. మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, సిలువను ఏ విధంగా చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు అనే విషయాలు నేను ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ ఆలోచన, దేవుని యొక్క సంకల్పం ఏంటంటే యేసు ప్రభుని ఈ లోకానికి పంపించి ఆయనను సిలువ వేసి ఆ సిలువ ద్వారా తన కోపాన్ని తీర్చుకుంటున్నాడు. సిలువ ద్వారా మనుషులను రక్షించాలనే సంకల్పంతో దేవుడు యేసు ప్రభుని సిలువలో ఆ విధంగా హింసించి బాధ పెట్టి మనందరి కోపం అంతా తీసి, మనందరి పాపం మీద ఆయనకి ఎంత కోపం ఉందో, పాపం మీద ఆయనకి ఎంత ఉగ్రత ఉందో అదంతా కూడా యేసు ప్రభువు మీద ఆయన చూపించాడు. అదే సిలువ అంటే. ఇప్పుడు యేసు ప్రభు సిలువకు వెళ్ళడానికంటే ముందుగా చిట్ట చివరిగా చేసిన ప్రసంగం ఏదైనా ఉందా అంటే, కొంత భాగం ఏదైనా ఉందంటే, ఆయన భూమి మీద వచ్చిన దినం మొదలుకొని ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఎన్నో ప్రసంగాలు చేశాడు, ఎన్నో ఉపమానాలు చెప్పాడు, ఎంతో బోధించాడు. అయితే చివరిగా ఆయన ఏం బోధన చేశాడంటే అది ఇప్పుడు మనం చదివిన లేఖన భాగం అని చెప్పొచ్చు. సిలువలో 7 మాటలు మనం చదువుకున్నాం. యాక్చువల్లీ గుడ్ ఫ్రైడే రోజు ఈ ప్రసంగం చేయాలని నాకు బాగా ఇష్టము. గుడ్ ఫ్రైడే రోజు ఎందుకు చేయలేక ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, గుడ్ ఫ్రైడే రోజు 7 మాటలు అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా 7 మాటలు మనం చదువుకుంటాం. 7 మాటలు 7 మందికి ఇచ్చి 7 మాటలు కూడా మనం ధ్యానిస్తాం. కాబట్టి అప్పుడు ప్రసంగం చేయడానికి వీల్లేదు. ఈరోజే గుడ్ ఫ్రైడే మెసేజ్ అనుకోనండి. గుడ్ ఫ్రైడే అంటేనే ఏంటంటే శుభ శుక్రవారం అని అర్థం. శుభ శుక్రవారం, దాన్ని బ్యాడ్ ఫ్రైడే చేయకూడదు మనం. శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం అంటే మంచి శుక్రవారం అని అర్థం. అంటే ఏదో ఒక మంచి కార్యం జరిగింది. ఒక వ్యక్తి సిలువ వేయబడి చనిపోతే అది మంచి దినం అంటారా? ఒక మంచి వ్యక్తి చనిపోయాడు అనుకోండి, అది మంచి దినం అంటారా? చాలా చెడ్డ దినం అంటాం. కానీ యేసు ప్రభు సిలువ వేయబడి చనిపోయిన దినాన్ని మనము గుడ్ ఫ్రైడే అని పిలుస్తున్నాం. అంటే మంచి శుక్రవారంగా పిలుస్తున్నాం. ఎందుకో తెలుసా? యేసు ప్రభు సిలువలో మరణించుట ద్వారా ఈ లోకానికి ఏదో జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకానికి యేసు ప్రభు చనిపోవడం ద్వారా ఏం జరిగింది? మానవాళంతటికి పాప క్షమాపణ దొరికింది. కాబట్టి అది గుడ్ ఫ్రైడే
ఇప్పుడు గుడ్ ఫ్రైడేని ఎలాగ మనం వెంబడించాలని దేవుడు కోరుకుంటున్నాడు, సిలువను ఏ విధంగా చూడాలని దేవుడు కోరుకుంటున్నాడా అనే విషయాలు మనము ఒకసారి గమనించాలి. సిలువకు వెళ్ళడానికంటే ముందుగా ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుని ప్రభువుని పట్టించాడు. ఎవరికి? ఆ రోమా సైనికులకు పట్టించాడు. పట్టించిన తర్వాత పిలాతు దగ్గరికి, హేరోదు రాజు దగ్గరికి యేసుప్రభుని తీసుకుపోతున్నారు. అయ్యా, ఇతను చాలా నేరం చేస్తున్నాడు, యూదుల రాజు అని పిలుస్తున్నాడు, ఈయనను చంపి సిలువ వేయండి అంటాడు. సిలువ వేసే అధికారం నాకు లేదు, కానీ పిలాతు దగ్గరికి పోండి అని చెప్పి చెప్తాడు హేరోదు రాజు. తర్వాత వీళ్ళు యేసుప్రభుని తీసుకొని పిలాతు దగ్గరికి తీసుకుపోతారు. పిలాతు దగ్గరికి తీసుకుపోతే పిలాతు ఏమంటాడు? మరణమునకు తగిన నేరము ఇతనిలో నాకు కనబడుటలేదు అంటాడు. మరణమునకు తగిన నేరము ఇతనిలో నాకు కనబడటలేదు అంటే మరణశిక్ష వేసేంత నేరం ఇతనిలో నాకు కనబడటలేదు, ఇతనికి ఏదో ఒక శిక్ష విధిద్దాంలే మీరు కోరుకుంటున్నారు కాబట్టి అని అంటాడు. వాళ్ళు విన్నారా? వినలేదు. మరి గట్టిగా కేకలు వేశారు అనేది మనం చూడగలుగుతున్నాం. మరి గట్టిగా కేకలు వేశారు. హలో చెక్. మరి గట్టిగా కేకలు వేశారు, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పి, యేసుప్రభుని సిలువ వేయండి అని చెప్పి మరి గట్టిగా కేకలు వేశారు. పిలాతు ఏమన్నాడు అంటే చివరికి ఏం చేయలేక, ఈయనను చంపిన దోషము మా మీదికి మా పిల్లల మీదికి రాకుండా దేవుడు చూచునుగాక అని చెప్పి చేతులు కడుక్కొని మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోపోండి అని వదిలిపెట్టాడు. వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు యేసుప్రభుని సిలువ వేయడానికి కల్వరి కొండ మీదకి తీసుకువెళ్ళి సిలువ వేయొచ్చు కదా. సిలువ వేయకుండా ఏం చేశారంటే ఈ రోమా సైనికులు యేసుప్రభుని కొట్టుకుంటూ తీసుకుపోయారు. సిలువ వేసి ఆ కొండ మీద వరకు కొట్టుకుంటూ, కొరడాలతో కొట్టుకుంటూ, హింసించుకుంటూ, ముళ్ళ కిరీటాన్ని పెట్టి సిలువ మోయించుకుంటూ, ఆయన సిలువను ఆయనే మోసుకుంటూ వెళ్ళిపోయేటట్లు ఆయన మీద సిలువను మోపి ఆయనను హింసించుకుంటూ కల్వరి కొండకు తీసుకుపోయినారు. ఎంత బాధాకరమైన విషయం. ఆయన సిలువను ఆయనే మోయాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత చంపడం మాత్రమే కాకుండా ఎలాగో చంపేస్తున్నామనే దయ కూడా లేకుండా ఆయనను కొరడాలతో కొట్టుకుంటూ, ముఖం మీద ఉమ్మి వేస్తూ, చిత్రహింసలు పెడుతూ, ఈయన యూదుల రాజు కదా, ఈయన కిరీటం ఉండాలి కదా అని చెప్పి ముళ్ళ కిరీటాన్ని పెట్టి కూర్చోవడం లేదని చెప్పి ఆ ముళ్ళ కిరీటాన్ని అలాగే ఒత్తితే ఆ ముళ్ళు అన్నీ కూడా తలలోకి దూరాయి. ఆ రక్తం అంతా కూడా తల మీద నుంచి కారుతుంది. ఇట్లా రక్తం కారుతుంది, ఒళ్ళంతా రక్తం కారుతుంది. అవి మామూలు కొరడాలు కాదు, తాడుతో చేసిన కొరడాలు కాదు. ఆ కొరడాలకు చిన్న చిన్న కొక్కీలు ఉంటాయి, ఇట్లా కొడితే చర్మాన్ని పీక్కొని వస్తుంది. ఆ కొక్కీలు చిన్న చిన్న కొక్కీలు ఉంటాయి ఆ కొరడాకి, అది కొడితేనే ఇట్నే చర్మంలోకి దూరుతుంది. ఫస్ట్ ఇట్లా తీసి చర్మాన్ని పికిలింపజేస్తుంది. అటువంటి కొరడాలతో యేసుప్రభుని కొట్టుకుంటూ కల్వరి కొండకు తీసుకుపోయారు. ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకోనండి యేసుప్రభుని అన్నప్పుడు నేరుగా ఆయనను అక్కడికి తీసుకువెళ్ళి చంపేస్తే అయిపోతుంది కదా. అట్లా లేకుండా హింసించుకుంటూ, ఉమ్మి వేసుకుంటూ, తిట్టుకుంటూ, కొట్టుకుంటూ తీసుకుపోయారు. ఇలా తీసుకుపోతున్నప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇలా తీసుకుపోతున్నప్పుడు 3 రకాలైన జనాలు ఆయన వెంట వస్తూ ఉన్నారు. 3 రకాలైనటువంటి జనాలు ఆయన వెంట వస్తున్నారు. మొదటి రకం ఎవరు అంటే సిలువ వేయండి, సిలువ వేయండి అడిచినటువంటి వాళ్ళు. ఈయన చచ్చిపోతే బాగుండు, ఈయనను హింసిస్తేనే బాగుంటుంది అని అనుకున్నటువంటి ఒక గుంపు. ఎందుకంటే ఈ వేదాంత శాస్త్రులందరికీ ఎంతో సంతోషం, యేసుప్రభుని సిలువ వేస్తే బాగుంటుంది. ఎందుకు సిలువ వేయాలి? మా అంతరాలు ఎవరు వేయించుకుంటలేరు, మా దగ్గరికి ఎవరు రావట్లేదు, మేము ఏం చెప్పినా ఎవరు వినట్లేదు, మమ్మల్ని నమ్మకుండా ఆయననే నమ్ముతున్నారు, వాక్యాన్నే నమ్ముతున్నారు, యేసయ్యనే నమ్ముతున్నారు. కాబట్టి ఈయనను చంపేస్తే అందరూ మా దగ్గరికి వస్తారు, మమ్మల్ని కాపాడండి అని అడుగుతారు, మేము చెప్పిన మాట వింటారు, అందరూ మా కాళ్ళ దగ్గర ఉంటారు కదా. ఈ యేసయ్య వచ్చినప్పటి నుంచి మా మాటలు ఎవరు వినట్లేదు, మేము చెప్పిన గ్రంథాలను ఎవరు నమ్మట్లేదు, మా మంత్ర పుస్తకాలన్నీ వ్యర్థమైపోతున్నాయి, మా తాంత్రిక పుస్తకాలన్నింటినీ ఏం చేయలేకపోతున్నాం, కాబట్టి యేసుప్రభుని చంపేస్తే బాగుంటుందని చెప్పి సంతోషంగా ఆయన వెంట వచ్చే ఒక గుంపు. రెండవ గుంపు ఎవరంటే అన్యజనులు. హల్లెలూయా. అన్యజనులు. ఈ అన్యజనులు ఎవరు? ఈ అన్యజనులు ఎవరంటే ఏదో వాళ్ళ మతం, వాళ్ళ కులం అంట ఒక వ్యక్తికి సిలువను వేస్తున్నారు,
సిలువ వేస్తే అది చూసి మనం పోదాం. ఆయనను కొడుతున్నారంట, హింసిస్తున్నారంట, ఎట్లా సిలువ వేస్తారో చూద్దాం ఒకసారి అని చెప్పి చూస్తే మన ఇంటికి మనం పోవచ్చు, మనం యథావిధిగా తిని పడుకోవచ్చు, ఏదో చూసిపోదామని చెప్పి ఇంకొక గుంపు వస్తుంది. మూడో గుంపు ఎవరంటే ఆయన వెంట ఏడ్చుకుంటూ వస్తున్నారు. ఈ ఏడ్చుకుంటూ వచ్చే గుంపు ఎవరంటే యెరూషలేములో ఉన్నటువంటి కుమార్తెలు, స్త్రీలు. ఎవరంటే ఆయన ద్వారా అద్భుతాలు పొందుకున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఆయన ద్వారా మేలు పొందిన వారు కావచ్చు, ఆయనను వెంబడించే శిష్యులు కావచ్చు, ఆయనను వెంబడించే వారందరూ కూడా, యేసయ్య అంటే ఇష్టమైన వారందరూ కూడా ఏడ్చుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ముగ్గురు రకాలైన ప్రజలు ఆయన వెంట వస్తున్నారు. ఎవరు? చచ్చిపోతే మనకెందుకు, చస్తే సావని అని చెప్పి ఆయనని హింసిస్తుంటే సంతోషపడే గుంపు ఒకటి. రెండో గుంపు ఎవరు? ఏదో వారి మతం, వారి కులం, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఏదో శిక్షించుకుంటున్నారు, కొడుతున్నారు కొరడాలతో, కాబట్టి మనం చూసిపోదాం అని చెప్పి ఇంకొక గుంపు వస్తుంది. ఇంకొక గుంపు ఎవరంటే ఆయనని ఇష్టపడి ఆయనను ప్రేమించిన వారి గుంపు ఏడ్చుకుంటూ ఆయనను వెంబడిస్తుంది. ఏడ్చుకుంటూ వెంబడిస్తున్నప్పుడు 28వ వచనంలో యేసు ప్రభు మాట్లాడతాడు వాళ్ళని చూసి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తం ఏడవండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఏమంటున్నాడో జాగ్రత్త గమనించండి. నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడువుడు అంటున్నాడు. రెండు విషయాలు బాగా గమనించండి, రెండే విషయాలు. అదేంటంటే, ఒకటి ఏడవండి అంటున్నాడు, రెండవది ఏడవకండి అంటున్నాడు. మొదట ఏడవకుడి అంటున్నాడు, తర్వాత ఏడవండి అని అంటున్నాడు. ఎందుకు ఏడవకండి అంటున్నాడు, ఎందుకు ఏడవండి అని అంటున్నాడు? జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళని, యెరూషలేం కుమార్తెలను ఎందుకు ఏడవద్దు అంటున్నాడు? గుడ్ ఫ్రైడే దినాలు వస్తేనే చాలామంది క్రైస్తవులు ఏడుస్తుంటారు కదా, ఎక్కువ సిలువను తలుచుకొని ఏడుస్తుంటారు. ఏడిస్తేనే నువ్వు మంచి విశ్వాసివి, ఏడ్చకపోతే మంచి విశ్వాసివి కాదు అన్నట్లా ఏడుస్తూ ఉంటారు. యేసు ప్రభు యొక్క సందేశాన్ని వినండి. ఈ మాటలో గొప్ప సందేశం ఇమిడి ఉంది. ప్రారంభంలో పరిచర్యలోకి వచ్చినప్పుడు నువ్వు పరిచర్య చేయాలంటే అందరిని కూడా చర్చిలో ఏడిపించాలా, ఏడ్చేటట్లు ప్రసంగం చేయాలా, ఏడ్చేటట్లు నువ్వు ఏదో ఒకటి చెప్పాలా, సిలువను గురించి అట్లా చెప్పాలా, ఇట్లా చెప్పాలా, ఏడవాలా వాళ్ళు. ఆ విధంగా తెలుసా నీకు అన్నారు. యేసు ప్రభుని గురించి ఎరగకపోతే ఇంకా ఎన్నెన్నో నమ్ముకుంటూ వెళ్ళాల్సింది వస్తుంది. యేసు ప్రభు ఏమంటున్నాడంటే ఏడవకుడి అంటున్నాడు. మొదట ఎందుకు ఏడవద్దు అంటున్నాడంటే, ఒక కారణం ఏంటంటే, ప్రకృతి సంబంధంగా మీకు వచ్చినటువంటి ఏడుపు కాబట్టి మీరు ఏడవకండి. ఒక వ్యక్తిని ఆ విధంగా హింసిస్తుంటే ఎవరికైనా ఏడుపు రాదా? మీ ఇంటి పక్కనే ఒక న్యాయమైన వ్యక్తి ఉన్నాడు, మంచి వ్యక్తి, ఎవరికి అన్యాయం చేయలే, మంచి మాటలు, అందరికీ న్యాయం చెప్తాడు, మంచిగా బతుకుతాడు, ఎవరికి అన్యాయం చేయలే, అటువంటి వ్యక్తిని కొడుతూ హింసించుకుంటూ పోతున్నారు అనుకోండి రోడ్డు మీద, మీకు ఏడుపు రాదా? అసలు రాదంట. కొంతమంది ఏడుపు వస్తుంది. అయ్యో పాపం, ఎందుకు అట్లా కొడుతున్నారు, ఎందుకు అట్లా హింసిస్తున్నారు అని చెప్పి అందరికీ కూడా ఏడుపు వస్తుంది. అయితే ఇక్కడ యేసు ప్రభు సంభవాన్ని చూస్తే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మొత్తం గాయాలే, రక్తం దారపోతుంది, రక్తం కారిపోతుంది, కలువరి కొండ వరకు రక్తం గారేలా కొడుతున్నారు. ఇటువంటి సంభవాన్ని చూస్తే ఎవరికైనా ఏడుపు రాదా? ఖచ్చితంగా ఏడుపు వస్తుంది. అందుకే స్త్రీల వైపు చూసి ఆయన ఏమంటున్నాడు అంటే, యెరూషలేం కుమార్తెలారా మీరు ఏడవకండి నా నిమిత్తం అని అంటున్నాడు. ఎందుకు ఏడవద్దని అంటున్నాడు? ఇలాంటి దృశ్యం చూసి ఎవరికైనా ఏడుపు రాదా? ఖచ్చితంగా ఏడుపు వస్తుంది. కానీ యేసు ప్రభు ఏడవకండి అంటున్నాడు. అదే ఆలోచన చేయాలి. ఎందుకు ఏడవద్దు అంటున్నాడు ఆయన? ఎందుకు ఏడవద్దు అంటున్నాడు అంటే, మొదటి కారణం, మీరు ప్రకృతి సంబంధంగా మీకు ఏడుపు వస్తుంది. ఏంటంటే, మీ పక్కింట్లో ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఇట్లా ఎవరైనా హింసిస్తే మీరు ఏడుస్తారు, పాపం కదా అన్యాయంగా కొట్టినారు అని చెప్పి మీరు ఏడుస్తారు. కాబట్టి ఆ విధమైన ఏడుపు నా కొరకు మీరు ఏడవకండి అంటున్నాడు. సాధారణంగా స్త్రీలు సీరియల్ చూసుకుంటూనే ఏడుస్తారు కొంతమంది కదా, సీరియల్ చూసుకుంటూ అట్లే ఏడుస్తుంటారు. ఎందుకు ఏడుస్తున్నారని చూస్తే ఆడ టీవీలో ఏదో ప్రోగ్రాం నడుస్తుంటే దాన్ని చూసి వీళ్ళు ఏడుస్తున్నారు. కొంతమంది సినిమాలు చూసుకుంటూ అట్లే ఏడుస్తుంటారు. ఇంకా కొంతమంది అయితే ఆ సీరియల్ చూసి అయిపోయిన తర్వాత తలుసుకొని రేపు ఏం జరుగుతుందో, ఎల్లుండి ఆమె ఏమంటుందో, ఎల్లుండి వీళ్ళ చెల్లెలు ఏమంటుందో, వాళ్ళన్న ఏమంటాడో
అదంతా కూడా నాటకం అని వీళ్ళకి తెలియదు. వాళ్ళు నాటకం ఆడి దాన్ని సీరియల్గా చేసి ఆడ పెడితే దాన్ని తలుచుకొని వీళ్ళు ఏడ్చుకుంటూ దాన్ని చూసుకుంటూ కన్నీళ్ళు ఒలవల ఇడుస్తాడు వాళ్ళ బాధ చూడలేక. అంటే ఇది నిజమైన ఏడుపు అంటారా? ఎదుటి వ్యక్తి పడే బాధను చూసి మనం ఏడుస్తున్నాము. ఆ సీరియల్ అయిపోయిన తర్వాత మళ్ళీ రోజు ఏడుస్తావా? ఏడుస్తావు. లోపలికి వెళ్ళి నాకు గంట సేపు అర్ధగంట సేపు ఏడుపు వస్తుంది, కానీ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏమమ్మా అదమ్మా ఇదమ్మా పాపం అట్ట జరిగా పాపం ఇట్ట జరిగా అని చెప్పి సంతోషంగా మామూలుగా ఉంటారు. కానీ ఆ ఏడుపు కొంచెం సేపే ఉంటుంది. ఎందుకంటే అది ప్రకృతి పరంగా ఎదుటి వ్యక్తి బాధను చూసి వచ్చే ఏడుపు కాబట్టి ఆ విధంగా ఏడ్చుటలో పెద్ద ఆ కన్నీటికి పెద్ద విలువ లేదు. యేసుప్రభు ఏమంటున్నాడు? మీరు ఆ విధంగా ఏడుస్తున్నారు కాబట్టి మీరు ఏడవకండి, నా నిమిత్తం ఏడవకండి, ఇప్పుడు నాకు జరుగుతున్న ఈ కార్యమును చూసి ఏడవకండి అంటున్నాడు. జాగ్రత్త గమనించండి. రెండవ కారణం ఉంది. ఎందుకో తెలుసా? రెండవ కారణం ఏంటంటే యేసుప్రభు ఎందుకు ఏడవద్దు అంటున్నాడంటే, నేను దీని కొరకే వచ్చాను గనక ఏడవకండి అని అంటున్నాడు. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? నేను వచ్చిందే దీని కొరకు, ఈ లోకానికి వచ్చిందే దీని కొరకు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో నుంచి నా సందేశం ప్రారంభమైంది. సిలువను గురించినటువంటి సువార్త ప్రారంభమైంది. సిలువలో ఒక ఆయన నల్లగొట్టబడతాడు, వాని కాలును వాని మెడమ మీద కొడితే సాతాను వాని తల మీద కొడతాడని చెప్పి సిలువను గురించిన సందేశం ప్రారంభమైంది ఆదికాండంలో. పాత నిబంధనలో చెప్పినటువంటి క్రీస్తును నేనే వాటన్నిటిని నెరవేర్చడానికి వచ్చాను కాబట్టి, పాత నిబంధనలో చెప్పబడిన సంఖ్యాకాండంలో అందరికీ కూడా, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో చూస్తే తర్వాత చదువుకోనండి, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 21వ అధ్యాయంలో చూస్తే అరణ్యంలో అందరికీ పాములు గడిచినాయి. ఏమైనాయి? అరణ్యంలో అందరికీ పాములు గడుస్తున్నాయి, చాలామంది చనిపోతున్నారు. మోసే దేవునికి మొరపెడితే ఒక ఇత్తడి సర్పమును చేసి దాని మీద స్తంభం మీద ఉంచు, దాన్ని ఎవడైతే చూస్తాడో వాడే బతుకుతాడు అంటాడు. ఇత్తడి సర్పాన్ని స్తంభం మీద పెడితే, మీలో ఎవరైనా బ్రతకాలనుకుంటే ఆ స్తంభం మీద ఇత్తడి సర్పాన్ని నిదానించి చూడండి అంటే, ఆ ఇత్తడి సర్పాన్ని ఎవరైతే నిదానించి చూశారో వాళ్ళందరూ కూడా బతికినారు. అది దేని గురించిన సువార్త? క్రీస్తుని గురించినటువంటి సువార్త. ఆయన వస్తాడు, ఆయన వైపు చూసిన వారందరూ కూడా రక్షణ పొందుతారు. ఆ స్తంభం ఏంది? సిలువకు సాదృశ్యం. ఆ సిలువలో వేలాడుతున్నటువంటి యేసు వైపు ఎవరైతే చూస్తారో వారందరూ కూడా రక్షణ పొందుతారు అనేటువంటి కార్యాలు పాత నిబంధనలు అంతా కూడా చెప్పబడింది. బలులు అర్పించడం ఇవన్నీ కూడా పాత నిబంధనలో చెప్పడం జరిగింది. ఇవి నెరవేర్చడానికి నేను వచ్చాను కాబట్టి మీరు ఏడవకండి అని అంటున్నాడు. మూడవదిగా ఎందుకు ఏడవకండి అంటున్నాడు అంటే, ఇక్కడ ఏం జరుగుతుందో ఆయనకు అర్థమవుతుంది, కానీ అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 23-24 చదువుదాం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. చూసారా? అర్థమైందా? దేవుడు నిశ్చయించిన సంకల్పము చొప్పున సిలువ జరగాలి. సిలువ జరిగితే మరలా నేను చచ్చిపోతాను, 3వ దినాన తిరిగి లేస్తానని యేసయ్యకు తెలుసు. కానీ అక్కడున్న వారందరికీ తెలుసా? తెలీదు. పాత నిబంధనలో చెప్పబడిన లేఖనాలన్నింటినీ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. మెస్సయ్య వస్తాడు, సిలువ వేయబడతాడు, ఆయన రక్తం ద్వారా మనుషులకు పాప క్షమాపణ అని చెప్పి ఎన్నో లేఖనాలు ప్రవక్తలు చెప్పుకుంటూ వచ్చారు. ఆ నెరవేర్పే ఇప్పుడు జరిగే సిలువ. కాబట్టి మీరు ఏడవకండి సిలువను చూసి అని అంటున్నాడు. అంటూ ఇక్కడ ఏం జరుగుతుందో యేసయ్యకు అవగాహన ఉంది. అంటే నేను మరలా 3వ దినాన తిరిగి లేస్తాను అనే అవగాహన ఉంది కాబట్టి ఏడవకండి అని అంటున్నాడు. తర్వాత చూస్తే ఇప్పుడు మరలా ఏడవండి అంటున్నాడు. చదువుతాం చూడండి ఆ వచనం. లూకా సువార్త
23వ అధ్యాయం 28వ వచనం. యేసు వారి వైపు చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి. చూసారా, నా కోసం మీరు ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్తున్నాడు యేసయ్య. నా నిమిత్తం ఏడవకండి కానీ మీకోసం మీ పిల్లల నిమిత్తం ఏడవండి అంటున్నాడు. ఏడవండి అనే దానిని ఒకసారి గమనిద్దాం. ఇప్పుడు కష్టపడే వారిని చూసి ఏడవడం సులభమా కష్టమా? కష్టపడే వారిని చూసి ఏడవడం సులభమా కష్టమా? సులభమా కష్టమా? చాలా సులువు. ఎవరైనా చచ్చిపోయినారనుకోండి, వాళ్ళ ఇంటి దగ్గరకు పోతే ఒలవల ఏడుస్తాం. వాళ్ళని చూసి గట్టిగా ఏడుస్తామా? వాళ్ళు బాధలో ఉన్నారు, వాళ్ళ బాధను చూసి ఇప్పుడు ఏడవడం కష్టమా సులభమా? సులభంగానే కన్నీళ్ళు వస్తాయి. ఒకవేళ వాళ్ళు సంతోషంగా ఉన్నారనుకో, వాళ్ళతో పాటు సంతోషిస్తామా? ఇది సులభమా కష్టమా? కష్టమా సులభమా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు బాధలో ఉన్నారు, యేసయ్య బాధలో ఉన్నారు, ఏడుస్తున్నారు ఆయనను చూసి. అది సులభమా కష్టమా? అందరు కూడా ఏడుస్తారు. అట్లా మీ ఇంటి పక్కన వాళ్ళని కొట్టినా కూడా ఏడుస్తారు. అదేం పెద్ద విషయమో కాదు. వాళ్ళని చూసి మనకి ఏడుపు వస్తుంది. ఎందుకంటే రక్తం కారిపోతుంది, గాయాలు, వాటిని చూసి ఏడుపు వస్తుంది. కాబట్టి సాధారణంగా మీరు ఏడుస్తున్నారు కాబట్టి ఏడవకండి అంటున్నాడు. ఇప్పుడు సంతోషంగా ఉన్నారనుకోండి, వాళ్ళతో సంతోషించడం సులభమా కష్టమా? ఇంకా అర్థం కాలే, నా వైపు చూడండి అందరూ. సంతోషంగా ఉన్న వారితో సంతోషించడం సులభమా కష్టమా? సంతోషంగా ఉన్న వారితో సంతోషించడం సులభమా కష్టమా? మీరు చెప్తే నేను మళ్ళీ ముందర పోతా, లేకపోతే ఇట్లే ఆగుతాయి. ఎంతైంది టైము? ఇంకా 10 నిమిషాలు ఉంది. సులభమా? సంతోషించే వారితో సంతోషించడం సులభమేనా? సులభమే అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. కష్టం అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నువ్వు ఒక మంచి ఇల్లు కట్టుకున్నావు అనుకో, అందరు సంతోషపడతారనుకుంటున్నావా? మంచి ఇల్లు కట్టుకున్నావు అనుకో, మంచిగా బతుకుతున్నావు అనుకో, మంచిగా నీ డబ్బు విషయంలో కొదవ లేకుండా అన్నీ కలిగి బతుకుతున్నావు అనుకో, మంచి ఇల్లు కట్టి అందరినీ ఓపెనింగ్ పిలిచినారనుకో, అందరూ నీతో పాటు సంతోషిస్తారనుకున్నావా? నీకేమో సంతోషం ఉంది. ఏంది? మంచి ఇల్లు కట్టుకున్నా, మంచి బండలు వేసినా, యేసయ్యా మీకు వందనాలయ్యా, మాకు మంచిగా గృహం కట్టుకోవడానికి సహాయం చేసినావు, ఇంత మంచిగా ఇల్లు కట్టుకున్నామని చెప్పి నువ్వేమో సంతోషంగా ఉన్నావు. నీ సంతోషంగా ఏం చేసినావు? అందరినీ, బంధువులను అందరినీ పిలిచినావు. ఇప్పుడు అందరూ నీతో పాటు సంతోషిస్తారనుకున్నావా? వీడు ఎవరిని మోసం చేసినాడో ఏమో తెలియదు కానీ బలగట్టినాడు ఇల్లు అంటారా అనరా? లోపలికి వస్తే కానీ కొంతమంది సంతోషపడతారు, ఎక్కువ మందికి బాధ ఏంటో, వీడు ఇంత మంచి బండలు ఎట్టేసాను, ఈ కిటికీలు ఎట్టేసాను, ఆ బండలు ఎట్లా కొనుక్కొచ్చానో, ఆ టీవీ ఎట్లా కొనుక్కొచ్చిరో, ఈ సోఫా ఎట్లా కొనిరో, ఎవరి కొంప ముంచిరో ఏమో అని చెప్పి అంతా సనుక్కుంటారు తప్ప నీతో పాటు సంతోషించరు. హల్లెలూయా. కాబట్టి దుఃఖించే వారిని చూసి దుఃఖించడం, బాధలో ఉన్న వారిని చూసి దుఃఖం రావడం సులభమే కానీ సంతోషించే వారితో సంతోషించడం మాత్రం చాలా కష్టం. అది ఒక ఆత్మీయమైన స్థితి ఉంటేనే నువ్వు సంతోషించే వారితో సంతోషించాలి. ఇప్పుడు ఒక విశ్వాసమైన నిన్ను ఎవరైనా ఇల్లు ఓపెనింగ్ పిలిచినారనుకో, నువ్వేం చేయాలి? ఇంట్లోకి పోయి ఏం చేయాలంటే, వాళ్ళ ఇంట్లో ఒక మంచి టీవీ, మంచి సోఫా, మంచి బండలు వేసినారు, మంచిగా ఇల్లు కట్టుకున్నారనుకో, ఆ ఇంట్లోకి పోయి, ప్రభువా వీళ్ళకి ఇచ్చినావు నాకు కూడా, వీళ్ళు నమ్మిన దేవుడే, వీళ్ళు నమ్ముకున్న దేవుణ్ణే నేను కూడా నమ్ముకున్నాను, వీళ్ళకి ఇచ్చిన దేవుడే నాకు ఇస్తాడని చెప్పి విశ్వాసంతో మాట్లాడరా, ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఇటువంటి ఆత్మీయ స్థితి రావాలంటే దేవుని దయ ఉండాలి. కానీ లోకం ఎప్పుడు కూడా పక్కడు ఎదుగుతుంటే ఓడ్చదు. మన భారతీయుల గురించి విదేశాల్లో ఒక సామెత చెప్తారు, ఇండియన్స్ ఎప్పుడు పైకి రారు. ఎందుకంటే వాళ్ళు పక్కనోడు ఎదుగుతుంటే వాళ్ళు ఓర్వలేరు. అంటే ఏదో పీతలు అంటారు చూడు, జరిగిన పైకి పోతుంటే కిందికి గుంజుతుంటుంది, అదేదో పిక్చర్ చూపిస్తారు. అందుకే వీళ్ళు ఎప్పుడు కూడా వెనకలబడి ఉంటారు. ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పినా మీకు, మన సలికలన్నీ ఎట్లుంటాయి? మన సలికలు సలిక పార ఇట్లుంటుంది, ఇట్లా పని చేస్తాం. ఫారంలో ఎట్లుంటుంది తెలుసా? సలిక
ఇట్లుంటుంది, ఇంత పొడుగు ఉంటుంది, ఇట్లుంటుంది. వాళ్ళు తవ్వడం ఇట్లేయడం, తవ్వడం ఇట్లేయడం. వాళ్ళ బుద్ధి కూడా ఏంటో తెలుసా? ఉన్న దాంట్లో ఇతరులకు ఇవ్వడమే వాళ్ళ బుద్ధి కూడా అట్లే ఉంటుంది. అందుకే ఆ దేశాలు ధనవంతుల దేశంగా ఉన్నాయి. మనోళ్ళు ఏంటంటే మన సలికి ఇట్లా ఎంతైనా నాకే, స్వార్థం నాకే కావాలా, నాకే ఉండాలా, అంత నాకే, అంత ఎవరు బాగుపడకూడదు, నేనే బాగుపడాలా, నేను బాగుండాలా, నా పిల్లలు బాగుండాలా, మేమే బాగుండాలా, వాడు ఎట్లా పైకి వస్తాడని నేను చూస్తాను పనులు కొరికితే ఆ సలికి మాదిరే మన బుద్ధి అనమాట. సలికి అట్లా ఉంటే పర్వాలేదు, కానీ ఎవరన్నా ఎట్లన్నా పోనీ, నేను చెప్తున్నాను దేవుని బిడ్డలుగా ఉన్న మనము వారికి ఇచ్చిన దేవుడు నాకు ఇస్తాడని చెప్పి విశ్వాసం ఉంచు. ఖచ్చితంగా దేవుడు నీకు అన్నీ ఇచ్చే తీరుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మంచి ఇంట్లో ఉంటే దేవుని కోపం రాదు. మంచిగా అలసిపోయి వచ్చి సోఫాలో కూర్చుంటే దేవుని కోపం రాదు. నువ్వు మంచిగా సోఫాలో కూర్చొని టీవీ చూస్తే దేవునికి కోపము రాదు. తన పిల్లలు తిని నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నానంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కొంతమంది ఏమంటారంటే, మీ ఇంట్లో టీవీ ఎట్టుంది, నువ్వు విశ్వాసవేనా? మీ ఇంట్లో ఎట్టుంది, విశ్వాసవేనా? పూరి గుడిసెలో నివసించడం నీకు తెలీదా అని తప్పైన మార్గంలో మనల్ని నడిపిస్తారు. కానీ చాలా తప్పది. ఆశీర్వాదకరంగా బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ పిల్లలే బీద స్థితిలో ఉంటే నువ్వు ఒప్పుకోవు. కానీ మన పరమ తండ్రి మనల్ని చూసినప్పుడు లోకమే ఆశ్చర్యపోవాలా, వీళ్ళ దేవుడు ఎవర్రా, ఇంత బాగున్నారు వీళ్ళు అనుకునేటట్లు మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చూడండి, సంతోషించే వారితో ఒక విశ్వాసి మాత్రమే సంతోషించగలడు, అవిశ్వాసి సంతోషించడు. మీ ఇంట్లోకి మీరు వచ్చినప్పుడు కొంతమంది అవిశ్వాసులు వస్తారు, కొంతమంది విశ్వాసులు వస్తారు. అందుకే నేను పెళ్ళిళ్ళు చేసినా ఏమైనా చేసినా కూడా అక్కడ ఖచ్చితంగా సువార్త చెప్తా. ఎందుకంటే అక్కడ దేవుని నమ్మని వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి సువార్త చెప్తాను. ఆ విధంగా సంతోషించే వారితో సంతోషించాలి మనం. దేవుడు ఇచ్చిన ఆత్మీయ స్థితి అది. అప్పుడు గమనిస్తే, ఇప్పుడు మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడుగుడి అంటున్నాడు. అది గమనించి ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు 29వ వచనము, క్షమించండి 28వ వచనంలో, యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి అంటున్నాడు. ఎవరి కోసం ఏడవమంటున్నాడు? ప్రభువా, నీ కోసం రాత్రి మోకరించి తెల్లారే వరకు ఏడిస్తే నీ కోసం అని అనొద్దు అంటున్నాడు. మరి దేని కొరకు ఏడవమంటున్నాడు? నీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి అంటున్నాడు. ఎందుకో తెలుసా? మీ పిల్లలు ఇంకా సువార్త తెలుసుకోకపోతే వచ్చే దండన ఎంత పెద్దదో తెలుసా? కింది వచనాలు చదువుదాం చూడండి. 29వ వచనం, ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పచ్చి మానికే ఇలాగ చేసిన ఎడలా ఎండిన దానికి ఇంకేం చేస్తారు అంటున్నాడు యేసయ్య. ఒకానొక దినం వస్తుందంట, చచ్చిపోదామంటే కూడా చావు రాదు. కొంతమందికి చచ్చిపోవడం చాలా సులభం అయిపోయింది ఇప్పుడు. అంటే పోయి వాకిలు వేసుకుంటున్నారు. ఇప్పుడు టీవీ యాడ చదివినా కూడా అంత యవనస్తులు వాళ్ళు వీళ్ళు. రీసెంట్గా తెలిసిన వాళ్ళ ఇంట్లోనే ఒక దారుణం చూడాల్సింది వచ్చింది. 35 సంవత్సరాలకే ఇంట్లోకి దూరడం, ఫ్యానుకు ఊరేసుకున్నారు. ఇది తప్పు అంటున్నా. లోకం ఏం చెప్తుంది? ఆత్మహత్య నేరం అంటుంది కదా. ఒక్కసారి నేనేం చెప్తానంటే, యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు, మనం ఎందుకు పుట్టాము, ఆయన కంటే శోధనలు మనకు ఎక్కువ వచ్చాయనేది ఒక విశ్వాసి గ్రహించాలి. దేవుడే శోధింపబడి కూడా యేసు ప్రభువుకు వచ్చిన శోధనల కంటే మనకేమీ ఎక్కువ రాలేదు. హల్లెలూయా. యేసు ప్రభు ఎంత శోధించబడ్డాడంటే, అపవాది ఎన్నో రకాలుగా శోధించాడు, ఆయన ఆ శోధనలు జయించాడు. ఒక విశ్వాసి ఆ విధంగా జయించాలి, శోధనలు జయించాలి. శోధనల్ని మనల్ని జయించకూడదు అనేటువంటిది మనము గమనించాలి. ఒక దినం వస్తుంది, ఆ దినము చచ్చిపోదామంటే కూడా చావు రాదు. పర్వతాలారా నా మీద పడండి అంటే అవి పడవు. కొండలు నా మీద పడి నన్ను అణిచివేయండి అంటే అవి పడవు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ అగ్ని ఆరిపోదంట, చావు రాదట.
అంత్య దినముల యందు ఏం జరుగుతుందంటే పిల్లలు కనని వారు ధన్యులు. ఇంకా ఎందుకంటే వాళ్ళ పిల్లలు నరకయాతనలో పడతారు. అందుకే కనని గొడ్రాలు ధన్యురాలు. ఎందుకో తెలుసా? వాళ్ళ పిల్లలు నరకానికి పోకుండా, ఆమె నరకానికి పోకుండా ఉంది కాబట్టి ధన్యురాలు అని చెబుతూ, పచ్చి మానికే ఇట్లా చేసినాడలా ఎండిన దానికి ఇంకేమి చేదురో అంటే, ఇంత నీతిగా బతికిన నాకే ఇంత శిక్ష వస్తే, ఇంత నీతిగా బతికి ఏ పాపం లేకుండా బతికితే నాకే ఇంత శిక్ష, కేవలం మీ పాపాల కొరకు నేను ఇంత శిక్షను అనుభవిస్తే, సిలువను నమ్మకుండా, ఆయన రక్తాన్ని విశ్వసించకుండా, ఆయనను ఎన్ని రోజులైనా లెక్క చేయకుండా, రక్షణ పొందకుండా సులభంగా ఆయన సిలువను వదిలిపెడితే, పచ్చి మానికి ఇట్లా జరిగితే ఎండిన చెట్టుకి ఇంకేమైపోతుంది అంటే, ఒక అడవిలో పచ్చని చెట్టే తగలబడిపోతుంది అనుకోండి, ఎండిన చెట్టు ఇంకేమవుతుంది? అడవి అంతా కాలిపోతుంది. పచ్చని చెట్లే అంటుకపోతున్నాయి, ఇంక ఎండిన చెట్లు ఎంతసేపు? కొంతమంది విశ్వాసుల కుటుంబాల్లో అందరూ ఇంకా రక్షణ పొందలే. పిల్లలు రక్షణ పొందలే, పెద్దోళ్ళు రక్షణ పొందలే, ఎవరు రక్షణ పొందలే. వాళ్ళ కోసం ఏడవండి అంటున్నాడు ప్రభు. ఎందుకంటే ఇంత నీతిగా బతికిన నాకే ఇంత శిక్ష వచ్చింది, మీరు నమ్మకపోతే కష్టం అంటున్నాడు. హల్లెలూయా. యేసయ్యను నమ్మకపోతే కష్టం, నరకాన్ని భరించలేరు. అందుకోసమే మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం ఏడవద్దండి. మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. వాళ్ళు రక్షణలో లేకపోతే వారి కోసం ఏడు అని ప్రభు అంటున్నాడు. చివరిగా యోహాను సువార్త 12వ అధ్యాయం, సిలువలో ఏం జరిగిందో ఒకసారి మనం గమనిద్దాం. 12వ అధ్యాయం 31వ వచనం, ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడను. నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన యెడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. తాను ఏ విధంగా మరణము పొందవలసి ఉండేనో సూచించుచో ఆయన ఈ మాట చెప్పాను. బాగా గమనించండి. 31వ వచనం, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఎప్పుడు? యేసు ప్రభు సిలువలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు. యేసు ప్రభు సిలువలో వేలాడినప్పుడు ఏం జరుగుతుంది? ఈ లోకానికి తీర్పు జరుగుతుంది. అంటే ఈ లోక పాపాలకి దేవుని పరిశుద్ధతకు మధ్య తీర్పు జరుగుతుంది. అంటే పాపాలకు తీర్పు జరుగుతుంది సిలువలో. రెండవదిగా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. సిలువ ద్వారా ఏం జరిగింది? ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడినాడా లేదా? ఈ లోకాధికారి ఎవరు? ఈ లోకానికి అధికారి సాతాను. ఎందుకంటే ఇప్పుడు కాదు, సాతాను ఈ లోకాన్ని అధికారం తీసుకున్నాడు. ఎప్పుడైతే ఆదాము తినొద్దురా నాయనా, ఆ ఫలాలు తింటే చచ్చావు, నువ్వు చచ్చిపోతావు అంటే చెప్పినా కూడా ఆ ఫలాలు తీసుకొని తిన్నాడు. అంటే నువ్వు చెప్పిన మాట ఏంది, నేను వినడం ఏంది, కాబట్టి వద్దు అని చెప్పి ఆ ఫలాలు తీసుకొని తిన్నాడు. అధికారం అంతా ఎవరికి ఇచ్చినాడు? అపవాదికి ఇచ్చేసినాడు. కాబట్టి ఈ లోకానికి అధికారిగా మారిపోయినాడు సాతాను. కాబట్టి సాతాను ఏం చెప్తే అదే చేసేవాళ్ళం మనము. సాతాను చెడు ఏది చెప్తే అదే చేసేవాళ్ళం. కానీ దేవుడు నమ్ముకున్న తర్వాత ఎక్కువ మంచి చేయడానికి ఇష్టపడుతున్నాం. చెడు చేసామనుకో మనలో బాధ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకుముందు చెడు చేసినా పెద్ద ఏమనిపించేది కాదు. కానీ యేసయ్యను నమ్మిన తర్వాత దుర్మార్గంగా నడుచుకుంటే వెంటనే మనలో బాధ అనిపిస్తుంది. ఇట్లా చేయకూడదు కదా, ఎందుకంటే ఆత్మీయత వచ్చింది. యేసయ్య లోపలికి వచ్చినాడు కాబట్టి ఆత్మీయత వచ్చింది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడ్డాడు. యేసు ప్రభు ఎప్పుడైతే సిలువలో వేలాడదీయబడ్డాడో సాతానుకు అధికారం లేదు ఇంకా మన మీద. వాడు మెడ పట్టుకొని బయటికి దేవుడు గెంటేశాడు. దానికి తోడు ఇంట్లో రోడ్డు మీద అట్లా పోయేతోడు వచ్చి, అమ్మా మీ ఇంట్లో దోషం ఉంది, ఆ దోషం పోవాలంటే నేను చెప్పింది చేయాలంటాడు. నేను చెప్పింది చేయండి ఫస్ట్. మీ ఇంట్లో దోషం అంతా పోవాలంటే, మీ ఇంట్లో ఉన్న సాతాను శక్తులన్నిటి బయటికి పోవాలంటే నీ సమాధానార్థమైన శిక్ష యేసయ్య మీద పడింది. యేసయ్యను నమ్మితే నీ ఇంట్లో ఉన్న సాతాను బయటికి గెంటివేయబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను మెడ పట్టుకొని దేవుడు బయటికి ఎప్పుడో గెంటేశాడు. వానికి అధికారమే లేదు మన మీద. మన మీద దేవునికి ఒక్కనికి అధికారం ఉంది. మనము దేవునికి బిడ్డలుగా మనము మారిపోయినాం. సాతాను దేవుడు గెంటేశాడు. సాతానికి ఏమాత్రం అధికారం లేదు. గమనించండి, సాతాను ఎంత శోధించినా కూడా చివరికి మనమే గెలుస్తాం, కానీ సాతాను గెలవడు. సాతాను గెలిచేటట్లు చేయకూడదు మనమే. హల్లెలూయా. ఇంట్లో ఏం జరిగినా దేవుని మీదకి నెట్టేస్తారు. దేవుడు చెప్పిన మాట మొదట వినరు. ఇంట్లో ఏం జరిగినా ఫస్ట్ కొంతమంది దేవుని మీదకి నెట్టేస్తారు. దేవుడు ఆపొచ్చు కదా, దేవుడు చెప్పొచ్చు కదా అంటే, దేవుడు మనల్ని బొమ్మలుగా తయారు చేయలేదు. ఆయన రిమోట్తో ఒత్తుతుంటే బొమ్మలు ఆడతాయి కదా.
రిమోట్ కార్ ఏం చేస్తుంది? ఎట్లా అవుతుంది అట్లా అవుతుంది, ఎట్లా అవుతుంది అట్లా అవుతుంది. కానీ మనల్ని అట్లా చేయలే దేవుడు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని సృష్టించాలి. అంటే నువ్వు ఆలోచించాలి, నువ్వే తీర్మానించాలి ఎక్కడికి వెళ్ళాలి, దేన్ని తెచ్చుకోవాలి, దేన్ని మనము కాపాడుకోవాలి, దేన్ని ఎంచుకోవాలని చెప్పి మనమే తీర్మానించుకోవాలి, మనమే ఆలోచన చేసి దేవుని సహాయాన్ని కోరుకోవాలా. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ప్రార్థన చేస్తాను. ఒక పాస్టర్ గారి ఇంటికి పోతే అక్కడ ఒక పిక్చర్ ఉంది. ఆ పిక్చరు నేను కూడా పెట్టుకోవాలి అనిపించింది. ఆ పిక్చర్ ఏంటంటే, ఆ పిక్చర్లో ఏముందంటే ఒక వ్యక్తి ఓడను నడుపుతూ ఉంటాడు. మీరు కూడా చూసింటారేమో బహుశా. ఒక వ్యక్తి ఓడను నడుపుతూ ఉంటాడు. చక్రం ఉంటుంది, ఇట్లా చక్రం ఉంటుంది. ఆ చక్రాన్ని పట్టుకొని ఒక వ్యక్తి ఓడను నడుపుతూ ఉంటాడు. వెనకల ప్రభు అయిన యేసుక్రీస్తు పిక్చర్ వేసింటాడు. అంటే మనలో ఒక ఆలోచన రావడానికి ఆ పిక్చర్ వేసినారు. ఆయన చక్రాన్ని పట్టుకొని ఓడను నడుపుతూ ఉంటాడు. నడుపుతుంటే వెనకల యేసయ్య ఉండి మార్గాన్ని చూపుతూ ఉంటాడు. ఇట్లా ఇటువైపు వెళ్ళు అని ఇట్లా చూపిస్తూ ఉంటాడు. అంటే ఇందులో ఏమర్థమైందంటే, నాకు ప్రభువు మనకు బోధిస్తుంటాడు, చెప్తుంటాడు, స్వరాన్ని ఇస్తుంటాడు. ఇది కరెక్ట్ కాదు, ఈ విధంగా వెళ్ళు, లక్ష్యాన్ని చేరుకుంటావు, ఈ విధంగా ముందరికి వెళ్ళు, నీ లక్ష్యాన్ని చేరుకుంటావు, ఈ మార్గంలో వెళ్తే నీకు ఆపద రాదు, ఈ మార్గంలో వెళ్తే నీకు అపాయం ఏమీ లేదని చెప్పి ఆయన దిక్సూచి చేస్తూ ఉంటాడు మనల్కి. ఇప్పుడు స్టీరింగ్ తిప్పుతున్న వ్యక్తి ఏం చేయాలా? యేసయ్య ఎట్లా చెప్తున్నాడో అట్లా తిప్పుకుంటూ పోవాలి, అంతే కదా. అట్లా కాదు, యేసు ప్రభుయే స్టీరింగ్ పట్టుకొని తిప్పొచ్చు కదా అని అంటారు కొంతమంది. తిప్పడు, ఆయన చెప్తుంటాడు ఇట్లా వెళ్ళు అని చెప్పి. ఆ విధంగా వెళ్ళినప్పుడు గమ్యాన్ని చేరుకుంటావు. స్టీరింగ్ పట్టుకొని తిప్పాల్సింది ఎవరు? ఇప్పుడు మనమే. హల్లెలూయా. ఈ స్టీరింగ్ ఏంటో తెలుసా? ఈ స్టీరింగ్ ఏది? ఈ స్టీరింగ్ ఏంటంటే నీ నాలుకనే స్టీరింగ్. హల్లెలూయా, హల్లెలూయా. నాలుకను చాలా సాధారణంగా తీసుకుంటారు. దాన్ని పొద్దున్న లేచిన నుంచి అల్లలలా ఆడేస్తుంటారు. నాలుక సాధారణమైనది కాదు, నాలుక అగ్ని అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. యాకోబు పత్రిక 3వ అధ్యాయం ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. నాలుక అగ్నియే అని రాయబడింది. నాలుక ఎటువంటిదంటే, గుర్రమునకు కళ్ళెం వేస్తే, నోట్లో కళ్ళెం వేస్తే ఇట్లా గుంజితే ఇట్లా పోతుంది, ఇట్లా గుంజితే ఇట్లా పోతుంది. నాలుక అటువంటిది అంటున్నాడు. తర్వాత ఎంత పెద్ద ఓడలైనా చూడండి, పెద్ద పెద్ద ఓడలు చిన్న స్టీరింగ్ చేత తిప్పబడుతుంటాయి. చిన్న స్టీరింగ్ ఇట్లా తిప్పితే ఈ పక్క పోతుంది పడవ, ఈ పక్క తిప్పితే ఈ పక్క పోతుంది పడవ, చిన్న స్టీరింగ్ తిప్పుతుంటే. మీ నాలుక స్టీరింగ్ లాంటిది. నాలుక ఎక్కడ తిప్పుతున్నారు? పొద్దున్న లేచిన నుంచి దరిద్రపు మాటలే మాట్లాడామనుకో, దరిద్రం పోదు. హల్లెలూయా. దరిద్రానికి సంబంధించిన మాటలు పొద్దున్న లేచినప్పటి నుంచి దరిద్రమే మాట్లాడుకుంటూ ఉన్నామనుకోండి, దరిద్రం ఆనే కూర్చుంటుంది, ఇంకా యాడికి పోదు. ఎందుకంటే నాలుక అగ్ని. నీ నాలుకతో ఏదైతే మాట్లాడతావో అదే జరుగుతుంది. నేను మాట్లాడితే జరుగుతుంది, నువ్వు మాట్లాడితేనే జరుగుతుంది. దేవుడు అట్లా సృష్టించినాడు. అది తెలియక చాలామంది దేవుని నమ్ముకొని కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నువ్వు ఏం మాట్లాడితే అదే జరుగుతుంది నాయనా. అగ్గికి అన్నీ సమానమే కదా. అగ్గి ఎట్లాంటిది? అగ్గితో ఏమేమి చేయొచ్చు? ఇంతకుముందు చెప్పినట్టున్నా, అగ్గితో ఏమేమి చేయొచ్చు? అగ్గితో స్టవ్ వెలిగించుకోవచ్చు, అగ్గితో పొయ్యి అంటించుకోవచ్చు. అదే అగ్గితో మన మీద వేసుకుంటే నేను అంటుకోను ఇప్పుడు అంటదా? గడ్డివాం మీద వేసి అంటుకోనంటదా? అంటుకోనంటదా? తీసుకుపోయి అగ్గిపుల్ల తీసుకుపోయి పక్కింటోని కొంప మీద వేసినా వాని కొంప అంటుకుంటుంది. అదే అగ్గి తీసుకొచ్చి మన మీద వేసుకున్నాం అనుకో, ఇప్పుడు అంటుకొని నేను అంటదా? అంటుకుంటే దాని స్వభావమే అంటుకునే స్వభావం అది. కాబట్టి మన మీద వేసుకునేది అంటుకుంటుంది, పక్కింటోళ్ళ మీద వేసుకునే అంటుకుంటుంది. అదే నాలుక అగ్ని అని చెబుతూ సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో నాలుక కత్తి లాంటిది అని రాయబడింది. ఇప్పుడు కత్తితో ఏం చేయొచ్చు? కత్తితో కూరగాయలు కోసుకుంటే మంచిగా కూర చేసుకొని తినొచ్చు కదా, కూర చేసుకొని తినొచ్చు. అదే కత్తితో ఇంకేం చేయొచ్చు? పక్కన వాళ్ళని పొడచవచ్చు, పొడిస్తే వాళ్ళకి దిగింది. అదే కత్తితో ఇంకేం చేయొచ్చు? మనల్ని పొడుచుకుంటే ఇప్పుడు దిగదా? దాని స్వభావం దిగుతుంది, కోసుకుంటుంది. పక్కనోని కోసినా కోసుకుంటుంది, మనల్ని కోసినా కోసుకుంటుంది. అగ్గి పక్కనోని అంటించినా అంటించుకుంటుంది, మనల్ని అంటించినా దాని స్వభావమే అంత. దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నావు? పొయ్యి అంటించడానికి మాత్రమే ఉపయోగించాలి నువ్వు. హల్లెలూయా. కత్తిని ఎట్లా ఉపయోగిస్తున్నావు? కూరగాయలు కట్ చేసుకొని కూర వండుకోవడానికే ఉపయోగించాలి. అట్లా కాదని చెప్పి ఇష్టానుసారంగా ఆడ ఈడ కోసుకుంటా, నేను యానంటే ఆడ కోసుకుంటా, ఎట్నంటే అట్లా చేస్తా అని చెప్తే అది కోసుకుంటుంది.
నాలుక కూడా అట్లాంటిది అంటున్నాడు. ఇప్పుడు నాలుక జాగ్రత్త పెట్టుకోవాలి కదా. నాలుకతో కస మాట్లాడినామనుకోండి, కస తెక్కుంటూనే వస్తుంది అంతా. చాలామంది నాలుకతో ఏదైతే మాట్లాడినారో అదే జరుగుతుంది ఇంట్లో, అంతకంటే మించి ఏం జరగట్లే. నాలుకతో ఇంట్లో ఉండి ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని తీసుకొని ఈ నోట్లో ఉంచుకొని ఆ నాలుకతో బయటికి దేవుని వాక్యాన్ని ఇంట్లో మాట్లాడు. ఖచ్చితంగా అన్నీ కూడా నెరవేరుకుంటూ వస్తాయి. హల్లెలూయా. సమాధానం అని చెప్పండి. సమాధానం లేదా? యేసు నామములో మా ఇంట్లో సమాధానమే ఉంటుంది, అపవాదికి చోటు లేదని చెప్పు, ఖచ్చితంగా అదే జరుగుతుంది. అట్లా కాకుండా వేరే విధంగా మాట్లాడుకుంటూ వచ్చినాం అనుకో, నాలుక ఎట్లయితే కత్తి లాంటిదో, నాలుక ఎట్లయితే అగ్గి లాంటిదో అట్లే జరుగుకుంటూ వస్తుంది. జీవ మరణములు నాలుక వశము. నువ్వు నాలుకతో జీవం మాట్లాడితే జీవం జరుగుతుంది, మరణం మాట్లాడితే మరణమే జరుగుతుంది. కాబట్టి ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది ఉంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దాన్ని మాట్లాడు. దేవుని వాక్యాన్ని నమ్ము. గర్భఫలం లేకపోతే నజరేయుడైన యేసు నామములో గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అన్నాడు. నేను నిశ్చయంగా పొందుకుంటాను. నేను ఎవరిని నమ్మను, నా యేసయ్యనే నమ్ముతాను. ఆయన నాకు ఇచ్చేంత వరకు ఆయన సన్నిధిని వదిలిపెట్టను, ఆయన మందిరాన్ని వదిలిపెట్టను. నాకు దేవుడు చేసే తీరాలి అని చెప్పి మొండిగా కొద్ది రోజులు మొక్కుబడి చేసుకొని కూర్చో. నాకు ఇది చేసే తీరాల ప్రభువా, నువ్వు చేయకపోతే నీ సన్నిధిని వీడనని మొండి కూర్చో. యాకోబులాగా యాకోబు మొక్కుకుంటాడు, నాకు చేసే తీరు, ఈ చేసే తీరాలి, నాకు చేస్తే నేను మీ సన్నిధిలో ఈ విధంగా నేను కానుక ఇస్తానని చెప్పి మొక్కుకుంటాడు. మొక్కుకుంటే దేవుడు ఆ విధంగా చేస్తాడు. హల్లెలూయా. అట్లా మొండి పట్టుందా? మొండి పట్టుతో కూర్చుంటే మొండి కార్యాలన్నీ తొలగిపోతాయి. దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి వస్తుంది.